కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మనం ఆహ్వానిస్తున్నాం. జీవిత పాఠశాల అనే ఈ అంశంలో మనం భక్తుడైన యోసేపు గారి జీవితాన్ని అధ్యయనం చేస్తున్నాం. 48వ అధ్యాయం ఆదికాండం 1వ వచనం. ఈ సంగతులైన తరువాత చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవ, చాలినంతటి మీ సహాయం మాకు అందచేసి మరోమారు మా ప్రియులతో కలిసేటువంటి కృప మీరు ఇచ్చినందుకే కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఎంతెంత దూరాల్లో ఉన్నా మీ రక్త సంబంధం వల్ల ఒకే కుటుంబానికి చెందిన పిల్లలంగా, వాక్యంలో ఆసక్తి కలిగిన వారుగా, నీ లేఖనం కోసం ఎదురు చూస్తున్న నీ పిల్లల్ని నిరాశపరచక చాలినంతటి మీ సహాయం ఇచ్చి బలపరచండి. మేము నేర్చుకోవాల్సిన పాఠాలు మీరు మాకు నేర్పించండి. బలపరిచి మీ నామానికి మహిమ కలుగు చేసుకోండి. విడువనని చెప్పిన దేవుడు నీవు, ఎడబాయనన్న వాడివి. తోడుగా ఉండి మమ్మల్ని బలపరిచి ముందున్న సమయం మాకు ఆత్మ సంబంధమైన సమయంగా చేయండి. యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యాకోబు గారు తన కుమారుడైన యోసేపుతో వాగ్దానం చేయించుకున్నాడు. తనను తీసుకుని వెళ్ళి కనానులోనే పాతిపెట్టమని. అంతేకాదు, యాకోబు తన కోసం ముందే సమాధి సిద్ధం చేసుకున్నాడు. ఆదికాండం 50వ అధ్యాయం 5వ వచనంలో, కనానులో నా నిమిత్తము సమాధి తవ్వించి తిని కదా. యాకోబు తన మరణానికి తన సమాధి కొరకైన స్థలాన్ని అతడు సిద్ధపరచుకున్నాడు, తవ్వించుకున్నాడు అని యోసేపు గారు ఫరోతో చెప్తాడు. మరణం కోసం ఎదురు చూసే భక్తుల జీవితాలు భూమి మీద మాదిరికరమైనవిగా ఉంటాయి. చావైతే లాభం, బ్రతకడం అయితే ప్రభు కోసమే అన్న అట్టి లక్ష్యం కలిగిన భక్తులు భూమి మీద ప్రభు కోసం జీవిస్తారు. వారు నమ్మకంగా తమ వంతు జీవిస్తారు. శ్రమ వస్తుంది, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. తప్పకుండా కొనకు దినాన ప్రభు యొక్క ప్రణాళిక అర్థమవుతుంది. ఆయన్ని స్తుతించకుండా ఉండలేరు, ఆరాధించకుండా ఉండలేరు. వాగ్దానం చేయించుకున్న తరువాత ఆ టైంలో కూడా అతడు వంగి ప్రభువుకి నమస్కారం చేశాడని ఉంది, అంటే ఆరాధించాడని. ఈ సంగతులు అయిన తరువాత, ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పాను. ఒకడు అనే మాట సహోదరులకు చెందినట్ట, బయటవారికి చెందినట్ట? సహోదరులే అయ్యుంటే ఖచ్చితంగా యోదానో, బెన్యామీనో, షిమియోనో ఇలాంటి పదాలు ఉండేవి. నేటి దినాలలో ఒక పద్ధతి నడుస్తోంది. వృద్ధాప్యంలో అమ్మా నాన్న ఉన్నారు, వాళ్ళకి బాలేదని వేరే వారి నుంచి కబురు వస్తుంది. అప్పుడు అన్నదమ్ములో, అక్క చెల్లెళ్ళలో మాకెందుకు కబురు పెట్టలేదు అనే ఒక భేషజం అడ్డు రావడం చూస్తుంటాం. ఇది సరైంది కాదు అని మనం గ్రహించాలి. సమాచారం వచ్చింది, ప్రేమ ఆ సమాచారాన్ని హృదయపూర్వకంగా స్వీకరించడం జరుగుతుంది. ప్రేమ లేనప్పుడే భేషజాలు అడ్డొస్తాయి. తల్లిదండ్రుల మీద, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల మీద సరైన ప్రేమ లేని పిల్లలు ఇలా అన్నదమ్ముల మీదో, అక్క చెల్లెండ్ర మీదో కినుక వహించడం, మమ్మల్ని పిలవలేదు కదా అన్న కోపం పెట్టుకోవడం, మాకు చెప్పాలి కదా అనే ఒక మాటను జారడం జరుగుతుంది. ప్రేమ ఉంది, బావులేదు అన్న మాట వినపడితే ఎంతటి స్థానంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా
వృద్ధాప్యంలో తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి కనపడడం అనేది అందున కాయిలా పడ్డాడు, కాయిలాగా ఉన్నాడు అన్నమాట. అంటే పడక మీద పడిన రోగగ్రస్తమైన పరిస్థితిలో ఉన్నాడు. ఓల్డేజీ, ఇక మరణానికి వెళ్ళిపోయే మొదటి దినాలవి. అలాంటి సమయంలో ఆ కబురు అందింది యోసేపుకి. కబురు అందగానే యోసేపు బయలుదేరి తన ఇద్దరు కుమారుని తీసుకుని వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. వెళుతున్నాడు. మీకు సందేహం రావచ్చు, మరి యోసేపు తన తండ్రిని తన దగ్గర అట్టిపెట్టుకోవచ్చు కదా అని. నాకే వచ్చిన సందేహం, నాకు వచ్చిన ఆలోచన ఇది. ఆలోచించండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, అబ్రహాముతో సమాన వారసులైన వీరు వాగ్దత్త దేశంలో పరవాసులుగా గుడార నివాసం చేశారు. ఐగుప్తు అది పరాయి దేశం. వాగ్దత్త దేశంలోనే గుడార నివాసం చేసిన వారు పరాయి దేశంలో కూడా గుడార నివాసమే కదా వాళ్ళు చేసేది. యోసేపు అంతఃపురంలో ఉన్నాడు, కానీ యాకోబు తన గుడార నివాసాన్ని కొనసాగిస్తాడు. ఈ కారణం చేత యోసేపు తన తండ్రిని తన ఇంటికి తీసుకుని వెళ్ళడానికి అవకాశం లేకపోయి ఉండొచ్చు అనిపించింది నాకు. తన కుమారుడు ప్రధానమంత్రి అయినా అతని జీవిత విధానం, నేను యాత్రికుణ్ణి అనే స్పృహ యాకోబులో ఆఖరి వరకు ఉంది. ఇది ఆశ్చర్యం. అయితే మరో మాట, అతడు మనష్షేని ఎఫ్రాయిముని ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని వెళ్ళాడని రాసింది. వృద్ధాప్యంలో మరణానికి వెళుతున్న తల్లిదండ్రులు ఎవరిని చూడాలనుకుంటారు? కన్న పిల్లల్ని చూడాలనుకుంటారు, కన్న పిల్లల యొక్క పిల్లల్ని చూడాలనుకుంటారు. ఇది వారి ఆశ. చాలామంది తామే వెళ్ళి కనపడరు, తమ పిల్లల్ని చూపించను కూడా చూపించరు. ఇది వృద్ధాప్యంలో దుఃఖంతో సమాధికి వెళ్ళే కారణాలు. ఇవి దుఃఖకరమైన ఈ కారణాలు గుండా, ఈ పరిస్థితులు గుండా వెళుతున్న అనేక మంది నేటి దినాన కనపడుతుంటారు. బాధ. కానీ యోసేపు తన పిల్లలు తన తండ్రిని చూడాలనే ఒక తపన, తన తండ్రికి పిల్లల్ని చూపించాలి అనే ఒక ఆశ యోసేపులో ఉన్నాయి. ఎవరో కబురు పెడితే వెళ్ళడం ఏంటి అనే భేషజం లేదు, ఇగో లేదు యోసేపుకి. వృద్ధాప్యంలో తండ్రి తను చూడాలనుకుంటాడు. నేను తండ్రిని చూడాలి, నా తండ్రి నా పిల్లల్ని చూడాలనుకుంటాడు, నా పిల్లలు కూడా నా తండ్రిని చూడాలి. ఇలాంటి కుటుంబ సంబంధమైన ఆప్యాయత, అనురాగాలు కలిగిన అత్యున్నతమైన మానవత్వం యోసేపులో కనిపిస్తుంటుంది. పెద్దలు ఇలా అంటారు, ఏమోనండి, చిన్నప్పుడు ఎప్పుడో చూశాను నా మనవణ్ణి, ఇప్పుడు వాడు ఎంత అయ్యాడో తెలీదు. అంటే పెద్దలకు దూరంగా పెంచేటువంటి పిల్లలు, పెరిగే పిల్లలు, వాళ్ళ తాతను గురించిన స్పృహ వాళ్ళ మనసులోంచి వెళ్ళిపోతుంది. అతడు ఎంత భక్తుడైనా, అతడు ఎలా దేవునితో మాట్లాడిన వాడైనా, దేవుని సన్నిధిలో పెనుగులాడిన వాడైనా, దేవుని చేత ఆశీర్వదించబడిన వాడైనా, అతని ఆశీర్వాదంలో వచ్చిన పాలే తరాల వెంట వస్తుంది అనే స్పృహ లేనటువంటి బిడ్డలు తమ పిల్లల్ని తండ్రి వద్దకు తీసుకుని రావడానికి వీలు కాదు. యోసేపు
మనష్షేని ఎఫ్రాయిమును వెంట పెట్టుకుని యాకోబు గారి దగ్గరికి వచ్చాడు. అప్పుడు రాసిన మాట ఏమిటంటే 2వ వచనంలో, అంతట ఇశ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచు మీద కూర్చుండెను. వచ్చేది కొడుకే, కానీ బలము తెచ్చుకొని మంచం మీద కూర్చుండెను అన్నమాట. ఎందుకో కాస్త మనసు బాధ చేత మూలిగింది, దుఃఖం అనిపించింది. రాత్రి పెనుయేల్లో పోరాడినవాడు ఈ దినాన్న కూర్చోవడానికి బలం తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన పాదాలు పట్టుకుని దీవించే వరకు నేను విడిచిపెట్టనని పెనుగులాడిన వ్యక్తి లేచి కూర్చోవడం కష్టంగా అయిపోయినంత కాయిలా పడ్డాడు. బలం తెచ్చుకొని లేచి కూర్చున్నట్టు. బలం తెచ్చుకుని నాకు ఓ సేవకుడు తెలుసు. ఆయన మరణావస్థలో ఉన్నాడు. పెద్ద కొడుకు దూరంగా ఉన్నాడు. తాను ప్రేమించిన కొడుకతను. ఆయన తండ్రిని చూడడానికి వచ్చాడు. అవి లాస్ట్ మినిట్స్. ఇక కొడుకుని చూడగానే చేయిలా పట్టుకుని, నేను చూడడం కోసమే ఉన్నాను నాన్న అని కన్ను మూసి ప్రాణం విడిచాడు. నిన్ను చూడడం కోసమే ఉన్నాను నాన్న, అదే ఆఖరి మాట. వృద్ధాప్యంలో ఏ వ్యక్తికైనా భౌతికంగా అనురాగం చూసి అంతరంగంలో తృప్తి చెందాలి అనే ఆశ, ఆకాంక్ష ఉంటాయి. అవి యాకోబు గారిలో కూడా ఉన్నాయి. ఆయన బలం తెచ్చుకుని లేచి కూర్చున్నవాడు యోసేపును చూచి అన్నాడు, కనాను దేశమందరి లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి, ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నేను విస్తరింపచేసి నీవు జనముల సమూహముగనట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చునని సెలవిచ్చాను. ఆ మాట ఏం జ్ఞాపకం చేసుకున్నాడు? ప్రభు మొట్టమొదటి తన కలుసుకున్న దినాన్ని గుర్తుపెట్టుకున్నాడు. ప్రభుతో తాను, ప్రభు తనతో ఆ రోజు జరిగిన సంభాషణ. బేతేలు యొక్క మొదటి పేరు లూజు. ఆ సంఘటన జ్ఞాపకం పెట్టుకునే ఉన్నాడు. జీవితంలో ప్రభువుని కలుసుకున్న మొదటి రోజు అత్యంత ప్రశస్తమైంది. ఆ దినాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. నాకు బాగా జ్ఞాపకం. రక్షించబడిన దినాన్ని నేను ఎప్పుడూ మర్చిపోను అన్నాడు ఒక దైవ సేవకుడు. మరో శ్రేష్టమైన దైవ సేవకుడు అన్నాడు, ఇప్పటికీ ఆ రోజు నా మనసులో స్వచ్ఛంగా తాజాగా ఉంది అన్నాడు. యాకోబు అంతరంగంలో తాజాగా ఉన్న ఆ ప్రభు తనను కలుసుకున్న రోజు, ఆకాశానికి భూమికి వేయబడిన నిచ్చెన కనిపించిన రోజు, దానిని యోసేపునకు చెప్పుంటాడు. మళ్ళీ ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను, సంతానానికి ఇస్తాను అన్నమాట. ఈ మాట చెప్పి అప్పుడు ఏమన్నాడంటే, నేను ఐగుప్తులో నీ వద్దకు రాకమునుపు నీకు పుట్టిన 2 కుమారులు నా బిడ్డలే. నీకు పుట్టిన 2 కుమారులు నా బిడ్డలే.
మనుమలకు కుమారుల స్థానాన్ని ఇస్తున్నటువంటి యాకోబు గారు. మనుమలిద్దరికీ కుమారుల యొక్క స్థానాన్ని ఇవ్వడం. ఎందుకిలా? ఏమిటి ఇలా? జ్యేష్ఠునికి 2 అంతలు ఇస్తారు కదా. రూబేను తన జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. యాకోబు దృష్టిలో రాహేలు పెద్ద కుమారుడైన యోసేపుకు ఆ స్థానం ఇస్తున్నాడు. ఇస్తున్నవాడు నీ 2 పిల్లలు నా పిల్లలే అని ఊరుకోలే. ఆయన అన్న మాట ఏమిటంటే, రూబేను, షిమియోను, ఎఫ్రాయిము, మనషే. రూబేను, షిమియోను లేయాకు పుట్టినవాళ్ళు. యోసేపు, బెన్యామీనులు రాహేలుకు జన్మించినవారు. కానీ రాహేలుకు జన్మించిన వారి స్థానంలో రూబేను, షిమియోనుల సరసన మనషే, ఎఫ్రాయిముల్ని పెట్టి నా బిడ్డలయిందురు అన్నాడు. అటు తరువాత వాళ్ళ తల్లి యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. యోసేపు కళ్ళ ముందుకు బాల్యంలో జరిగిన సంఘటనను గుర్తు చేశాడు. యోసేపు చూడని సంఘటన, యాకోబు జీవితంలో జరిగిన సంఘటన బేతేలైతే, యోసేపు చూసిన సంఘటన, యోసేపుకు యాకోబుకు దుఃఖం కలిగించిన సంఘటన బెత్లెహేములోది, ఎఫ్రాతాలో. అక్కడ నేను ఆమెను పాతిపెట్టాను అనడమే కాకుండా ఒక మాట చాలా చక్కగా రాశాడు. రాహేలు కనాను దేశములో నా ఎదుట మృతి పొందెను. నా ఎదుట మృతి పొందెను. ఈ మాట ప్రభు దర్శించిన దినాన్ని మర్చిపోలేదు. రాహేలు మరణదినాన్నే మర్చిపోలేదు. ఈ రెండింటినీ యోసేపుకు జ్ఞాపకం చేసినవాడు ఆగి, వీరిద్దరు ఎవరు అన్నాడు. అన్నప్పుడు, నా కుమారులే, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించాడు అని చెప్పాడు. వారిని దీవించి నా దగ్గర తీసుకుని రా అన్నాడు. అప్పటికే కనులు మందంగా ఉన్న వృద్ధాప్యం వల్ల చూడలేకపోయాడు. అతడు వారిని ముద్దు పెట్టుకుని కౌగిలించుకున్నాడు. కౌగిలించుకున్న తరువాత ఇన్ని సంవత్సరాల తన దుఃఖాన్ని యోసేపు ముందు ఉంచాడు. 1 బేతేలో జరిగిన సంఘటన, 2 బెత్లెహేము ఎఫ్రాతాలో జరిగిన సంఘటన, 3వది తాను అనుభవించిన దుఃఖం. నీ ముఖమును చూచేదనని నేను అనుకోనలేదు, కానీ నీ సంతానమును దేవుడు నాకు కనపరుచున్నాడు అన్నాడు. నీ ముఖమే చూస్తాననే ఆశ నాకు లేదు, కానీ నిన్ను చూడగలిగాను. నిన్నే కాదు, నీకు చిన్న పిల్లల్ని కూడా చూడగలిగాను అన్నప్పుడు యోసేపు అంతరంగం ఏమైపోతుందో మీరు చెప్తారా? అదే సర్వశక్తుడైన దేవుడు తన వెంటున్నాడు. అదే తండ్రి ఆశీర్వాదం, నీతిమంతుల సంతానపక్షంగా దేవుడు ఉంటాడన్న వాగ్దానం ఆనాడు నెరవేర్చబడింది, ఈనాడు నెరవేర్చబడుతుంది. వారిద్దరినీ చూసి ఈ మాటలు పలికి వారిని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. వృద్ధాప్యంలో పిల్లల మీద మమకారం ఉంటుంది వృద్ధులకి, కానీ ఆ మమకారాన్ని వారిని కౌగిలించుకోవడం, వారిని ముద్దు పెట్టుకోవడం ద్వారా
వారు తీర్చుకుంటారు. సరిగ్గా ఈ మాటలు చెప్పాక యోసేపు చేసిన పని నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఏం చేశాడో చూడండి. యోసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకొని అతనికి సాష్టాంగ నమస్కారం చేశాడు. దేవుని ప్రత్యక్షత, 2 అమ్మ మరణం, 3 దేవునిలో ఇక ఆశలు లేవు భవిష్యత్తులో అనుకున్నప్పుడు దేవునిలో కనిపించిన ఆశ తీరా తననే కాదు తన పిల్లల్ని కూడా చూసిన ఆ తండ్రి ముఖాన్ని చూసి అతను సాష్టాంగపడ్డాడని రాశాడు. తాను ప్రధానమంత్రిని, ఐగుప్తుకు ఆహారం పెడుతున్నాను, నా తండ్రి ఇంటికి భోజనం పెడుతున్నాను, సమస్త ప్రజలకు నేనే ఆకలి తీరుస్తున్నాను, అది కాదు. అవసరమైంది నా తండ్రి తను, నేను ఆయన గర్భాన పుట్టినవాడిని. ఈ సమయంలో నా తండ్రిని నేను గౌరవించాలి. ఆ ప్రత్యక్షత ముందు అతడు సాష్టాంగపడ్డాడు. ఆ జ్ఞాపకాలకు ముందు అతను సాష్టాంగపడ్డాడు. తల్లి లేదు జీవితంలో, ఇక తండ్రి కూడా ఉండడం. ఈ సందర్భంలో యోసేపు సాష్టాంగపడ్డం మనకు కనపడుతుంది. ఒక క్షణం ఆలోచిద్దాం. ప్రభు భూమి మీదకి రక్తమాంసాల్లో పాలువాడై వచ్చాడు. తల్లి ప్రేమను, తండ్రి ప్రేమను మనకి ఇవ్వడం కోసం ఆయన భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించి అందరి కోసం తన ప్రాణాన్ని బలిగా పెట్టి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచి ఇప్పటికీ ఉన్నాడు. మనం ఆయనను గౌరవించడం అన్నప్పుడు తల్లిదండ్రుల్ని సన్మానించడం ద్వారా గౌరవించడం అనేది సాధ్యం అవుతుంది. ఇది మనకు దూరం అవ్వకుండా ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవా, చాలినంతటి నీ కృపకు మరోసారి మా సమయాన్ని అప్పగించుకోగా కనికరం చూపారు. కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఏమిచ్చినా నీ రుణాన్ని తీర్చుకోలేం. ప్రభువా, భూమి మీద మా తల్లిదండ్రుల విషయంలో మేము వారికి సరైన గౌరవాన్ని ఇవ్వలేకపోయినాం, వారికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత కూడా ఇవ్వలేకపోయినాం. మమ్మల్ని బట్టి మా తల్లిదండ్రులు దుఃఖపడ్డారు. ఈ విషయమై క్షమించమని మీ పాదాల దగ్గర ఒప్పుకుంటూ యోసేపు వంటి మనసు తరాల వెంట ప్రజలకిమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం. అంత్యోకు నుండి వెలువడిన పుస్తకాలు ఇప్పటికీ 36 ఉన్నాయి. ఒకటి ప్రచురణలో లేదు. అయితే వాంగ్మయాన్ని గురించి నేను 3 విభాగాలు చేసి మీతో చెప్తాను. మొదటి విభాగం కొంతమంది భక్తుల చరిత్రలు. ఆ భక్తుల చరిత్రలు మన జీవితాలకు అద్భుతమైన మార్గదర్శకత్వాన్ని చూపిస్తాయి. ఆ మీదట కొన్ని పుస్తకాలు తర్జుమా చేయబడిన బుక్స్ ఉన్నాయి. అవి కూడా ప్యూరిటన్ రైటర్స్ రాసినటువంటి పుస్తకాలు. అవి ఆత్మీయ ప్రత్యక్షతనిచ్చే పుస్తకాలు. ఇకపోతే తరువాతవి దేవుడు కృప చూపించి లేఖనంలో నుంచి నాతో రాయించిన అనుభవాలు. ఈ అనుభవాల దగ్గర అనేకమైన సంగతులు మీకు కనిపిస్తాయి. అవి ఆత్మీయ పాఠాలే కానివ్వండి, దావీదు జీవితమే కానివ్వండి, ఇలాంటివి. ఇవన్నీ మీ ఆత్మీయ జీవితానికి అనుదిన ఆహారంలాగా ఉపయోగపడతాయి. ఇవి మీరు ఖచ్చితంగా కలిగి ఉండడం మంచిది. అంతేకాదు, ఈ వాంగ్మయంతో పాటుగా నెలకొకసారి మాసపత్రిక, క్రీస్తు సువార్త పత్రిక వెలువడుతోంది. అంతేకాదు, 2 నెలలకొకసారి పిల్లల కొరకై ద్విమాస పత్రిక, ద్విమాస సచిత్ర పత్రికది. ఆ పత్రిక పిల్లల కోసం నెలవంక అనేటువంటి మ్యాగజైన్. అంతేకాదు, మరో మాట కూడా చెప్పాలి. పిల్లల పరిచర్యకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. రాబోయే తరాలకు నారుమడి కదా. అందుకొరకై మొత్తం 12 DVDలు
పాటలు ఉన్నాయి. అవి యూట్యూబ్లో కనపడతాయి. మొత్తం 120 చిన్నపిల్లల పాటలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఎలీషా పాఠశాల తెలుగు విబిఎస్ అనేటువంటి మకుటంలో 3 సంవత్సరాలకు అవసరమైన 18 టెక్స్ట్ బుక్లు, 18 వర్క్ బుక్లు కూడా ఉన్నాయి. వీటిని మీరు మీ సహవాసాలు తీసుకుని మేలు పొందాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299. రాలేవుగా కురిసే మంచు